డబ్బు ఉంది, ఖర్చు పెట్టాలనుకుంటాడు. కారు ఉంది, ఊటిని తుడిచేసి రూములో పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? దాన్ని వేసుకుని తిరగడానికి కదా. టీవీ ఉంది చూడడానికి. అలాగనే నాలో ఒక విద్య ఉందనుకోండి, పంచాలనేటువంటి సరదా ఉంటుంది. అది లేకపోతే ఆ విద్యకి విలువ లేదు. విద్య 10 మందికి పంచడానికే. చెప్పే కొద్దీ దాని యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. నాలో ఉండేది, నేను చెప్పాలి, ప్రవచనం చెప్పాలి, నేను 10 మందికి నాకు తెలిసింది చెప్పాలనేటువంటి ఒక లోపల ఒక రకమైన ఇది కలిగేది నాలో. కానీ తర్వాత కాలంలో ఆలోచిస్తే మనం చెప్పేది కాకూడదు, వాళ్ళు వినేది కాకూడదు, మన ద్వారా చెప్పించేది వేరే ఉంది. అది ఎప్పుడు బయటికి వ్యక్తం అవ్వాలో అది వ్యక్తమవుతూ పోతూ ఉంటుంది. దాన్ని ఎవరు వినాలో వాళ్ళే వింటారు అనేది నాకు ఒక అవగాహన కలిగింది.